కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు నీకు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకో. నీతులు చెప్పే లక్ష నాలుకల కంటే సహాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. జీవితంలో ఏదీ సులభంగా దొరకదు, కానీ ప్రయత్నిస్తే ఏదీ కష్టం కాదు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. నువ్వేమిటో ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే మాత్రం ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. ఖరీదైన వాచ్ పెట్టుకున్నంత మాత్రాన మన టైం బాగుంటుంది అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారితో పోటీపడే తత్వం ఉండాలి, కానీ ఎదుటివారిని నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు. ఎందుకంటే అది ఎదుటివారికే కాదు, నీకు కూడా చాలా ప్రమాదకరం. సంపాదన మాత్రమే ముఖ్యం అనుకున్నవాడు ధనవంతుడు అవుతాడు. సంస్కారం కూడా ముఖ్యం అనుకున్నవాడు గుణవంతుడు అవుతాడు. గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా ఉండడం కాదు, ఆనందంగా సంతృప్తిగా జీవించడం. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే మన వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా మన విలువ తగ్గిపోదు. అన్నీ ఉన్నవాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. ఈ లోకంలో పక్కవాడు పైకి ఎదిగినా, వారికంటే ఎక్కువ సంపాదించినా కుళ్ళుకుంటారే తప్ప అభినందించరు. పంచదార తియ్యగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తియ్యగా ఉన్నాయని నీ బలం బలహీనతలు అన్నీ పంచుకోవడం జీవితానికి హానికరం. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. శత్రువులు ఎక్కడో ఉండరు, నీ చుట్టే ఉంటారు. నువ్వు ఉన్నప్పుడు నీ మాట విన్నట్లు విని, నువ్వు లేనప్పుడు నీ మాట గురించి ఇంకొకరికి చెప్పుకుంటూ తిరిగేవాళ్లే నీ శత్రువులు. నీ విజయాన్ని అడ్డుకునేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎన్నటికీ విజయం సాధించలేము. పోగొట్టుకోవడం చాలా సులువు, కానీ సంపాదించడమే చాలా కష్టం. అది సంపద అయినా, స్నేహమైనా, ప్రేమైనా, నమ్మకమైనా, బంధమైనా. ఎక్కువగా ప్రేమించేవారికి తక్కువ విలువ ఉంటుంది. అన్నం తినకుండా ఒక రోజంతా గడపవచ్చు, కానీ ఆప్యాయత లేని చోట అరగంట కూడా ఉండలేము. కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. నీ దగ్గర డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండు, ఎందుకంటే అప్పు చేస్తే ఎవరూ సహాయం చేయరు. మీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకండి, ఎందుకంటే మీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. బలమైన నిర్ణయం తీసుకోకపోయినట్లయితే భవిష్యత్తు బలహీనపడుతుంది. సమస్యలు లేకుండా విజయం సాధించినట్లయితే అది విఘ్నతే. కష్టాలు ఎదుర్కొని విజయం సాధించినట్లయితే అది హిస్టరీ. మరణమే మీ ఎదురుగా ఉన్నా మీ శత్రువు ముందు ఏడవకండి, ఎందుకంటే మీ శత్రువుకు కావాల్సింది మీ మరణం కాదు, మీ భయం మాత్రమే. సంపాదించే తెలివి ఉన్నవాడు పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించడు. గెలిచే దమ్మున్నోడు ఓటమి గురించి బాధపడడు. మీ దురదృష్టానికి ఎప్పుడూ ఇతరులను నిందించకండి, ఎందుకంటే వారు చదరంగంలో కేవలం పావులు మాత్రమే. సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే మీ పరువు పోతుంది. విలువలను మర్చిపోయి ప్రవర్తిస్తే మీ తల్లిదండ్రులు మీకిచ్చిన సంస్కారం దెబ్బతింటుంది. మనుషుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. అప్పుడు తెలుసుకున్నప్పటికీ ఉపయోగం ఉండదు. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి, వాదించడంలో కాదు. లైఫ్లో ఎప్పుడూ ఎవరి మీద అంత నమ్మకం పెట్టుకోవద్దు, ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో ఎప్పుడు వదిలేస్తారో కూడా మనకు తెలియదు. ఒకరు మీ పక్కన ఉంటే మీ స్థాయి పెరగడం కాదు, మీరు పక్కన ఉంటే వారి స్థాయి పెరిగే స్థాయికి మీరు ఎదగాలి. అది విజయం అంటే. లైఫ్ ఎలా ఉండాలి అలా ఉండాలని మనం స్క్రిప్ట్ మాత్రమే రాసుకుంటాము, కానీ ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే స్క్రీన్ ప్లే మాత్రం పైవాడు రాస్తాడు. నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతో కాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు, కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. ఆకలి గొప్పదా, ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది, ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది. నిరంతరం వెలుగునిచ్చే సూర్యుని చూసి చీకటి భయపడుతుంది,
అలాగే నిరంతరం కష్టపడే వాడిని చూసి ఓటమి భయపడుతుంది. మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాట్లు ఏంటంటే, ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, ఏమీ ఆలోచించకుండా మాట్లాడటం. డబ్బు ఎవరికోసమైనా ఖర్చు చెయ్యొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చెయ్యాలి. ఎంత అరగదీసినా గంధపు చెక్క సువాసనను కోల్పోదు. అలానే ఎన్ని కష్టాలు వచ్చినా ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు, కష్టాలు పడ్డవాడి నడుగు బ్రతుకు విలువ చెబుతాడు. మేఘములు అడ్డుపడినంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయములు ఎదురైనంత మాత్రాన నీ విలువ మారదు. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నీ గొప్పతనం ఖరీదైన బట్టలలో, ఖరీదైన బైక్లో కాదు. నీ పేరు చెప్పగానే ఎంతమంది ముఖాలలో చిరునవ్వులు కనిపిస్తాయో అది నిజమైన గొప్పతనం. మనిషిలా అందరూ బ్రతుకుతారు, కానీ మంచి మనిషిలా కొందరే బ్రతుకుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.